వెల్కమ్ టు నందిగమ టీవీ. నా పేరు శ్రేయ. నందిగామ మండలం చందాపురం, రాఘవాపురం, పల్లగిరి గ్రామాల్లో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, యువనేత నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, నాణ్యమైన విద్యా వ్యవస్థ కోసం చేస్తున్న కృషి ప్రశంసనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయవాడలోని బాలోత్సవ భవన్లో దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ అండ్ స్కాలర్షిప్లపై రాష్ట్రస్థాయి సమాలోచనా సమావేశంలో ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులు మొండితోక అరుణ్ కుమార్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 18 నెలల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో 46 మంది మరణాలు జరిగాయని, ఈ మరణాలు ప్రభుత్వ హత్యలే అన్నారు. తీసుకోవాల్సిన కార్యక్రమానికి నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నన్ను నిర్వహించినందుకు, ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద చాలా పెద్దలు ఉన్నారు. ముఖ్యంగా లక్ష్మణ్ రామేష్ గారు కౌన్సిల్లో ఎప్పుడు సొంత దొరికినా సరే, ఎప్పుడు వీలు దొరికినా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెంచెస్ అన్నీ కూడా సీటింగ్ అంతా ఒక పక్కన ఉండి, లక్ష్మణ్ రమేష్ మధ్యలో ఉంటే అటువైపు అధికార పక్షం ఉంటే ఆయన పక్కన సీటు ఎప్పుడు ఖాళీ అవుతుందా వెళ్ళి పక్కన కూర్చోవాలనుకుంటూ ఉంటారు. ఎప్పుడు వెళ్ళి ఆయన పక్కన కూర్చొని ఏదో విషయాలు మాట్లాడుతూ ఉంటారు. సభలో మంచి సలహాలు, సమస్యల గురించి గలమెత్తుతారు, నాకు సూచనలు చేస్తారు. అటువంటి లక్ష్మణరావు గారు సభలో లేకపోవడం నా దురదృష్టంగా భావిస్తూ, ఏదేమైనప్పటికీ కూడా ఆయన సూచనలు తీసుకుంటా చెప్తూ, అదేవిధంగా లక్ష్మణరావు గారు పెద్దలు వచ్చారు, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సమస్య గురించి ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా, ఒక రాజకీయ పార్టీ ఎమ్మెల్సీగా కాకుండా కాసేపు పక్కన పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చదువుకునే స్కూల్స్, హాస్టల్స్, వాళ్ళ ఫీజు రీఇంబర్స్మెంట్స్, వాళ్ళ మెస్ ఛార్జీల దగ్గర నుంచి కూడా ఏ విధంగా మనం స్పందించాలి, ఏ విధంగా మనం పోరాటం చేయాలన్న దృష్టితోటి నేను ఈ సభకు రావడం జరిగింది. మాస్టర్ చెప్పినట్టు ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఈ పార్టీ ఉంటుంది, ఆ పార్టీ ఉంటుంది. కానీ ఏ ప్రభుత్వానికన్నా సరే 2 విషయాల్లో ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలి. అది 1 విద్య, 2 వైద్యం. ఈ 2 విషయాల్లో కూడా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని ప్రభుత్వమే నిర్వహించే విధంగా చేయాలి. కానీ వాస్తవానికి మా ప్రభుత్వంలో ఏం చేశాము, మా ప్రభుత్వంలో ఎటువంటి స్కీమ్స్ అమలుపరిచామనేది చెప్పడం కాదు. కానీ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో వసతుల దగ్గర నుంచి, ఫెసిలిటీస్ దగ్గర నుంచి, ఎమ్యూనిటీస్ దగ్గర నుంచి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి, హైజీన్ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి, మెనూ దగ్గర నుంచి, ఆఖరికి మెస్ ఛార్జీల దగ్గర నుంచి, ఏ విషయంలో కూడా ప్రభుత్వం చేయవలసిన బాధ్యత కొంతవరకు కూడా నెరవేర్చట్లేదు. ఇది వాస్తవం. పోయిన ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు విద్యకు, వైద్యానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చాం.
ఒక రూట్ కాజెస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్టల్ ఉంది, స్కూల్ ఉంది, దాని ఎమ్యూనిటీస్ దగ్గర నుంచి, దాని హైజీన్ దగ్గర నుంచి, వాటర్ దగ్గర నుంచి, శానిటేషన్ దగ్గర నుంచి, తీసుకునే ఫుడ్ దగ్గర నుంచి, దాని మెనూ దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా ఒక శ్రద్ధ వహించి ఎలా చేయాలి, ఏ విధంగా విద్యార్థులు ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్తో పాటు వాళ్ళ కాంపిటేటివ్ స్పిరిట్స్ ఎలా పెంచాలనే ఉద్దేశంతో మేము పరిపాలన చేస్తే, మరి ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు వాళ్ళు వెచ్చించిన బడ్జెట్ ఏ విధంగా కూడా యాక్చువల్ బడ్జెట్కి ఎక్స్పెండెడ్ బడ్జెట్కి ఎంత తేడా ఉందో మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. మేము పక్కాగా ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం మేము 2020 మార్గదర్శకాలు అనుసరిస్తూ మేము చేస్తే, మరి ఈ ప్రభుత్వం ఏ విధంగా హాస్టల్స్ని దిగదార్చుతుందో మనంతా చూస్తున్నాం. ఇది ఒకటే కాదు, ఒక ఫీజు రియంబర్స్మెంట్స్ కావచ్చు. సుమారు ఇప్పటి వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్లో 6,300 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయంటే ఇప్పటికే ఆ బకాయిల్ని తీర్చే నాదులు లేడు, తీర్చాలనే తపన కూడా లేదు. మరి ఎవరు వీళ్ళంతా? ఈ ఫీజు రియంబర్స్మెంట్ కింద ఉండే విద్యార్థులంతా ఎవరు? వీళ్ళందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలే కదా, నా పిల్లలే కదా, మన పిల్లలే కదా. వీళ్ళ విషయంలో కూడా ప్రభుత్వం విద్య విషయంలో ఎంత నిర్లక్ష్య ధోరణి అవలంబించడం అనేది ఏమాత్రం కూడా మనం సహించలేని విషయం. మనం చాలా చోట్ల ఇందాక లక్ష్మణ్ రెడ్డి గారు చెప్తున్నారు, ఎంఈ ఫౌండేషన్ గురించి చెప్తా ఉన్నారు, శాంతాశేఖర్ గారు. నేను మేడం శిష్యుడు సార్. నేను పిహెచ్డీ చేస్తున్నప్పుడు హరగోపాల్ గారు ఉన్నప్పుడు, శాంతాశేఖర్ గారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ చైల్డ్కి ముఖ్యంగా ఎటువంటి స్కూలింగ్ ఉండాలి, ఎటువంటి ప్రొడక్షన్ ఉండాలి, ఎటువంటి హాస్టల్స్ ఉండాలని చెప్పి ఎంఈ ఫౌండేషన్ మనకి తీసుకెళ్తూ ఉండేవారు. మరి అటువంటి అవేర్నెస్ ఈ రాష్ట్రంలో ఈ బైఫర్కేషన్ అయిన తర్వాత మన రాష్ట్రంలో చాలా తక్కువైపోయింది. అది చేయవలసిన బాధ్యత మనము రాజకీయాలకు అతీతంగా ఆ సామాజిక స్పృహణ వాళ్ళందరూ కూడా వాటి మీద శ్రద్ధ వహించి, ఏ ప్రభుత్వమైనా సరే, ఏ ప్రభుత్వం వచ్చినా సరే మన పిల్లలు అన్యాయం అవ్వకూడదు, మన పిల్లలు బాగుండాలంటే కాస్త రాజకీయాలు పక్కన పెట్టి సామాజిక స్పృహ ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఏ ప్రభుత్వాన్ని తట్టి లేపాల్సిన అవసరం నాకు మనందరి మీద ఒకటి అవుతుంది. పోయిన ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు ఏదైతే పాలసీస్ తీసుకున్నామో ఆ పాలసీస్లో నాకున్న చిన్నపాటి ఆ సోషల్ కాన్షియస్నెస్ తోటి ఏ పాలసీ తీసుకున్నా ఆ పాలసీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకి మంచి జరుగుతుందా లేదా అనేది చూసాం. ఖచ్చితంగా ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో బతికే విధంగా, చదువుకునే విధంగా, వాళ్ళు ఉండే విధంగా గత ప్రభుత్వంలో కొన్ని రూపకల్పన చేశాం. ఒక స్కూల్ యూనిఫామ్ దగ్గర నుంచి, ఒక షూస్ దగ్గర నుంచి, ఒక నాడు నేడు స్కూల్స్ దగ్గర నుంచి, నాడు నేడు హాస్టల్స్ దగ్గర నుంచి నందిగామ బీజేపీ తరపున పార్టీ అధ్యక్షుడు శ్రీ మునగంటి కామేశ్వరరావు ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని నందిగామ బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ టాకీస్ నేతాజీ నగర్లో ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
वंदे मातरम वंदे मातरम वंदे मातरम भारत माता की जय भारत माता की जय भारत माता की जय ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. నందిగామ 4వ వార్డు కౌన్సిలర్ మారం అమరయ్య ఆధ్వర్యంలో లచ్చపాలెం గ్రామంలో ఉన్న వృద్ధాశ్రమంలో మధ్యాహ్న భోజనం కార్యక్రమం నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ఎప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని, యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. కష్టపడి పనిచేసే తత్వం మంత్రి నారా లోకేష్ది అని కొనియాడారు. అన్నదాన కార్యక్రమం అనంతరం వృద్ధులు మంత్రి నారా లోకేష్ ఆయురారోగ్యాలతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా వారు దీవించారు. ఈ కార్యక్రమంలో మారం వెంకట సత్యనారాయణ, మారం సత్యవతి, మారం మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ పెడదాం. పెట్టేద్దాం. లేట్ ఉందా? కూర్చున్నా మరి బా. పెట్టండి మంచాలలో సాంబార్ ఈరోజు నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజమ్మా. దానికి మేము మారామర కౌన్సిలరు ఇవాళ మీకు కార్యక్రమం భోజనాలు ఏర్పాటు చేశారు. ఉడుకూరలు ఉన్నాయండి, క్యారేజీ అది కూరగాయ, ఇది కూర టమాటాను. దీపయా నోటు పెట్టండి. ఒకసారి నోటు పెట్టుకోమా, పెడతాను. కాపు చేస్తాను. అది 4 రోజులు ఎండ పెట్టుకోండి. వత్సవాయి గ్రామంలో వత్సవాయి కేడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు మరియు రైతులకు పంట రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. 2,23,52,000 విలువైన రుణాల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాం మరియు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య హాజరై లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. జగ్గయ్యపేట నియోజకవర్గ వత్సవాయి గ్రామంలో జానుపాడు దర్గా 2వ ఉరుసు మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈ ఉరుసు మహోత్సవంలో జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గూతా శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ ఆశయాలు పుణికిపుచ్చుకుని దార్శనికులు సీఎం చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ ఏపీ సమగ్రాభివృద్ధికి పేదల సంక్షేమానికి కృషి చేస్తున్న తెలుగు ప్రజల ఆశాదీపం మంత్రి నారా లోకేష్ అని శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి చేస్తా, అట్లాగే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఎన్నో పెరుమార్పులకి శ్రీకారం చుట్టిన లోకేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడి ఆశీస్సులతో నిండా నూరేళ్లు ఆయుష్తో ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో తన కీలక భాగస్వామి అయ్యి రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రముఖ నాయకుడిగా ఖచ్చితంగా వెలుగొందిపోతా ఉన్నారని చెప్పి ఆశిస్తాను. థ్యాంక్ యూ. మంత్రి నారా లోకేష్తోనే విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు. కేశినేని వెంకట్ 43వ డివిజన్ టీడీపీ కార్యాలయంలో ఘనంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీలు, ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎనలేని కృషి చేస్తున్నారని కేశినేని ఫౌండేషన్ డైరెక్టర్, టీడీపీ యువ నాయకుడు కేశినేని వెంకట్ అన్నారు. మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఉర్మిళానగర్లోని 43వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం డివిజన్ అధ్యక్షుడు ఎం రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా కేశినేని వెంకట్ హాజరయ్యారు. కేక్ కట్ చేసి మంత్రి నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కేశినేని వెంకట్ ప్రారంభించారు.